కులగణనే అస్త్రం, కులగణనే అస్త్రం. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి శ్రేణుల కసరత్తు అంటూ చూస్తాను. ఫస్ట్ ఇక్కడ నాయకత్వం క్రియేట్ చేయండి. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లేక క్యాడర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఏమైనా కార్యక్రమం తీసుకుందామంటే డైరెక్షన్ ఇచ్చేటువంటి నాయకుడు లేక ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు నైరాశ్యంలో ఉన్నారు. సరే, కులగణన అంశం బీజేపీకి ప్లస్ అయితే కావచ్చు, కానీ దాన్ని ప్రచారం చేసుకోవడానికి ఒక నాయకత్వం ఉండాలి కదా. ఆ నాయకత్వంలోకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో పహల్గామ్ దాడిపై కలెక్టర్లకు వినతి పత్రాలు. దేశంలో కులగణన మొదటిసారి ప్రారంభించమంటూ ప్రచారం. విపక్షాలపై యుద్ధానికి ఇదే సరైన ఆయుధంగా భావిస్తున్న సీనియర్లు. గ్రామాల్లో విస్తృత ప్రచారానికి కమల్నాథ్ల ప్లాన్. పహల్గామ్ దాడి ఘటనపై కలెక్టర్లకు వినతి పత్రాలు. దేశ భద్రత మోడీ సర్కారుతోనే సాధ్యమంటూ జనంలోకి. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పార్టీ సుదీర్ఘ చర్చ అంటూ చూస్తూ ఉన్నాం. సో ముస్లింల కోసమే కాంగ్రెస్ కులగణన అంటూ చూస్తాను. సో మొత్తానికి ఎవరైనా అంటే ఇక్కడ విషయం ఏంటంటే కులగణన జరుగుతూ ఉంది. మరి ఆ లెక్కల్లో ముస్లింలు ఉండరా? నేను బీజేపీని అడుగుతాను, ముస్లింలు ఉండరా? ముస్లిం లెక్కలు కూడా తీయాలి కదా, క్రిస్టియన్స్ లెక్కలు కూడా తీయాలి కదా, ఇక్కడ మైనారిటీ లెక్కలు మొత్తం కూడా తీయాలి కదా. ఇట్లా ఉంటుంది భారతీయ జనతా పార్టీ పరిస్థితి. మీరు కాంగ్రెస్ అన్నప్పుడు మరి మీరేం చేస్తూ ఉన్నారు? మరి ముస్లిమ్స్ కులగణన చేస్తారా? ముస్లిం జనాభా గణన చేస్తారా? చెప్పాలి. ఇవన్నీ ఇట్లా ఉంటాయి పరిస్థితి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.